హలో అందరికీ. మురుకులు బియ్యం పిండితో క్రిస్పీగా గుల్లగా చాలా టేస్టీగా రావాలంటే పిండి కలిపే విధానం కూడా ఉంటుంది. అది ఎలా కలుపుకోవాలన్న పిండి అనేది చూద్దాం. పిల్లలు కూడా హాలిడేస్ తోటి ఇంట్లో ఉంటారు కాబట్టి ఇవి చేస్తే చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు. ఫస్ట్ బియ్యం పిండి 1 కేజీ తీసుకున్నాను. అందులోకి సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్టీగా ఉంటాయి మురుకులు. నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను నువ్వులు. తర్వాత వాము వేసుకోవాలి. వాము వేసుకొని ఇదంతా కలిసేట్టుగా కలుపుకోవాలి పిండినంతా కూడా. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి పిండిని. ఈ విధంగా కలుపుకున్నాక పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అంతలోపు ఈ మురుగుల మెషిన్ తీసుకొని దానికి కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి. నూనె అప్లై చేసుకొని ఈ పిండిని కొంచెంగా అందులో మిషన్లో పెడుతూ ఒత్తుకోవాలి. ఈ విధంగా మెషిన్ని క్లోజ్ చేసేసి ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా ప్లేట్ పైన కానీ ఇలా ఒత్తుకోవచ్చు మురుకుల్ని. లేదా ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా డైరెక్ట్ ఆయిల్లో కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. అలా ప్లేట్ పైన కానీ ఇలా ఆయిల్లో కానీ డైరెక్ట్గా వేసుకోవచ్చు మురుకులని. ఈ విధంగా కాల్చుకోవాలి. ఇలా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా కాలాక ఆయిల్లో నుండి తీసేయాలి మురుకులని. అంతే, ఎంతో సింపుల్గా బియ్యం పిండితో మురుకులు క్రిస్పీగా గుల్లగా వస్తాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.